నమస్తే. ఎన్నికలంటే సందడి, కొందరికి పరీక్ష, మరికొందరికి ఉపాధి. అలాగని సంబరపడక తమదైన ఆలోచనకు పదులు పెడుతున్న జనం సరైన నాయకుడికి పట్టం కట్టబెట్టబోతున్నారు. అవును, ఇది ఇప్పుడు ఇలానే జరగబోతుంది కూడా. దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొన్నది. ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తున్నాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచార పద్ధతులైనటువంటి సభలు సమావేశాలతోటి ముందుకు దూసుకువెళ్తున్నారు. అయితే కళా జాతలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. ఇక ప్రత్యర్థుల కంటే ధీటుగా ప్రజల్లోకి దూసుకుపోయేందుకు సరికొత్త పథకాలు ప్లాన్లతోటి ముందుకెళ్తున్నారు. అయితే ఓటర్లను మరింత ఆకర్షించేందుకు వినూత్నమైనటువంటి పద్ధతులతోటి బీజేపీ ఒక రేంజ్లో ముందుకెళ్తుంది. ఇక ఈ క్రమంలోనే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తాజాగా ఫ్లాష్ మాబ్ తోటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రదేశాలకే రాలేదని, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి చేయలేదని చెప్పేసి ఈటెల అంటున్నారు. ప్రధాని మోదీ పేదల కష్టాలు స్వయంగా చూశారని, మన దేశం చంద్రుడిని తాకుతోందని, కానీ దేశ మహిళలకు కనీసం టాయిలెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి చూసి చాలా ఆయనను కలిసివేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, వారిని నిలబెట్టేందుకు స్వచ్ఛ భారత్ పేరుతోటి టాయిలెట్లు కూడా కట్టించారని వివరిస్తున్నారు. ఇక పేదలకు ఎలాంటి అకౌంట్లు లేని స్థితి నుండి ప్రతి ఒక్కరికి ఉచితంగా ధన్ జన్ యోజన ద్వారా 0 అకౌంట్లు తెరిచిన ఘనత, ఆ తర్వాత గూగుల్ పే, ఫోన్పే లాంటివి మన దేశంలో ఉన్నాయంటే అది మోదీ చలవేనని అమెరికా వంటి దేశాలు సైతం ఇటువంటి దాంట్లో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా లేట్ చేశాయని చెప్పారు. ఇక భారత్లో కేవలం 3 ఏళ్లలో మోదీ సాధించడం, అభివృద్ధి పనులలో చాలా స్పీడ్గా ఉండటం అది మన గొప్పతనమే అంటున్నారు. ఇక అయోధ్య శ్రీరామ మందిరం ధ్వంసం తర్వాత తిరిగి నిర్మించబడుతుందని ఎవరు కలలో కూడా ఊహించుకోలేదని అంటున్నారు. అలాంటి అసాధ్యమైన పనిని కేవలం 3 ఏళ్లలో సాధించడం, ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే బలమైన నేతగా గుర్తింపబడితే, కానీ నేడు ప్రపంచంలో బలమైన నేత ఎవరైనా సర్వే చేస్తే కేవలం నరేంద్ర మోదీ పేరే వినబడుతుందని ఆయన అంటున్నారు. ఇక నేడు మేక్ ఇన్ ఇండియా పేరుతోటి మొబైల్స్ మొదలుకొని ఆపరేషన్ పరికరాలు, మిసైల్స్, రాకెట్లతో సహా భారత్లో రూపొందించబడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఏ రకంగా సేవ చేశారనేది ఆయన మరింత గొప్పగా చెప్పారు. ఇక మొత్తం మీద చూస్తే ఇతర దేశాలతోటి పోలుస్తూ మోదీని ఒవ్వెత్తున భుజాల మీద ఎత్తుకున్నటువంటి ప్రసంగం ఈటెలలో భారీగా కనబడుతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కానీ, ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధంలో కూడాను ప్రధాని మోదీ సలహాలను కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక మొట్టమొదటిసారిగా యూఏఈలో హిందూ దేవాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని మోదీ అయినా కాదా అని చెప్పేసి ఆయన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద చూస్తే ఈటెల రాజేందర్ యొక్క ప్రచార శైలి వినూత్నంగా కొనసాగుతుంది. ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఒక ఫ్లాష్ మాబుతోటి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టినట్టుగా ఇప్పుడు దీన్ని బట్టి తెలుస్తుంది. ఏదేమైనాను పార్లమెంటు ఎన్నికల ప్రచార శైలి ఇటు ప్రజల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రాంతాలతోటి పోటాపోటీగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఎవరు ఎక్కడ విజయం సాధిస్తారు అనేది ఇక వేచి చూడాల్సిందే.